చదివిస్తాను, మీరు చదవండి, రాసుకుంటే రాసుకోండి, లేదంటే ఒకవేళ రికార్డింగ్ బటన్ ఉంటే కూడా రికార్డింగ్ బటన్ నొక్కుకుంటే చాలు. తర్వాత మనం వీలున్నప్పుడు సమయం దొరికినప్పుడు ఒకవేళ మన మనసు ఫ్రీగా ఉండి వాకింగ్ పట్ల ఆసక్తి చూపించినప్పుడు మెసేజ్ వింటే కూడా మనకు ఎంతైనా ధైర్యం ఇస్తుంది. వాక్యం వింటూ రాసుకుంటూ, లేకపోతే రికార్డింగ్ బటన్ నొక్కి రాసుకున్న మాటలు మరలా ఇంటికి వెళ్ళి ఏదైనా మళ్ళీ కరెక్షన్ చేసుకుంటే అవి మన హృదయంలో స్థిరపడిపోతాయి. ప్రారంభ దినాల్లో నేను అలా చేసేవాడిని. స్టార్టింగ్లో ప్రభువును అంగీకరించిన తొలి దినాల్లో ఎవరైనా దైవజనులు వస్తే ఖచ్చితంగా రాసుకునేవాడిని. చిన్న సెల్ ఉన్నప్పటికీ కూడా దాంట్లో రికార్డింగ్ చేసుకునేవాడిని. ఇప్పుడులాగా యూట్యూబ్లో మెసేజ్లు తర్వాత విరివిగా వాక్యం ఉండేది కదా ఆ దినాల్లో. ఎక్కడైనా దైవజనుడు ఈ నంద్యాల రాజోని ప్రాంతంలో గొప్ప దైవజనుడు వచ్చారంటే ఛార్జీలు పెట్టుకొని పోయి 3 రోజులు లాడ్జ్ తీసుకొని వాక్యం విని రాసుకొని వచ్చిన దినాలు కూడా చాలా ఉన్నాయి ఆ రోజుల్లో. అంటే వాక్యం అప్పుడు అంత విరివిగా లేదు. దైవజనులు అప్పుడున్నంత భక్తి, ప్రార్థనా జీవితము మరి శక్తివంతంగా బోధించే దైవజనులు ఆ రోజుల్లో క్రియారూపకంగా జీవించేవాళ్ళు, క్రియారూపకంగా బోధలు చేసేవారు. జీవితము బోధలు ఆ దినాల్లో ఉండేవి. కాబట్టి ఆ దినాలు అలా రాసుకుంటూ ప్రభువులో బలపడినాము. ఇప్పుడు కూడా దైవజనులు చెప్పే మాటలు మనం రాసుకోవడం మంచి అలవాటు. ఒక 3-4 వచనాలు నేను ముందుగా చదువుతాను. బైబిల్ తీయండి అందరూ. సంఖ్యాకాండము 32వ అధ్యాయం దయచేసి చూడండి, రాసుకోండి. ఆడ రాసుకున్న తర్వాత సంఖ్యాకాండం నేను చెప్పిన వచనం కాడ అండర్లైన్ చేసుకున్నాను మనం. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 11-12 వచనాలు నేను చదువుతాను, దయచేసి చూడండి. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 11-12 వచనాలు. 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన మనుషులలో పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించిన కెనెజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువ తప్ప మరి ఎవడును పూర్ణ మనస్సుతో నన్ను అనుసరింప లేదు గనక నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరిను చూడరని ప్రమాణము చేసెను. ఇక్కడ 2 తలంపులు మీరు గమనించాలా. ఇక్కడ ఒక మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఏంటిది ఆ మాట అనంటే, మీరు 11-12 వచనాల్లో పూర్ణ మనసుతో అనే మాట, పూర్ణ మనసుతో అనే మాట ఎక్కడైతే వచ్చిందో అక్కడ మీరు అండర్లైన్ చేసుకోవాలి ఆ పదాన్ని. ఇది గమనించాలి. తర్వాత ద్వితీయోపదేశకాండం పక్కన పేపర్లు తిప్పితే 2 పేపర్లు అక్కడ కనబడుతుంది. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 36వ వచనం. యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడునూ చూడడు. అతడు పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించెను గనక అతడు దానిని చూచును. అతడు అడుగుపెట్టిన దేశం నేను అతనికిని అతని సంతానమునికి ఇచ్చేదనని ప్రమాణము చేశాను. ఇక్కడ కూడా కాలేబు గురించి ఒక మాట, అతడు పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించాను అనే మాట అక్కడ మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 8-9 వచనాలు. ద్వితీయోపదేశకాండం తర్వాత ఏ గ్రంథం వస్తుంది? యెహోషువ గ్రంథమే వస్తుంది. 14వ అధ్యాయం చూడండి, 8-9 వచనాలు. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగజేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించి తిని. 9వ వచనం. ఆ దినమున మోషే ప్రమాణం చేసి, నువ్వు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి కనుక నువ్వు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానములకు ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండును అనేను. ఇది కూడా మీరు గమనించాల్సింది ఏంటిదంటే, నిండు మనస్సుతో అనే మాట
ఆ పదాన్ని మీరు అండర్లైన్ చేసుకోవాలి. మరొక వచనం చూడండి, సంఖ్యాకాండము 14:24. ఒకసారి చూడండి, సంఖ్యాకాండము 14:24. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టేదను అని రాయబడింది. మనం చదువుకున్న ఈ వచన భాగాలలో మనకు అర్థమైన మాట ఏంటిదంటే, కాలేబు తర్వాత అతడు మంచి మనసుతో, నిండు మనసుతో దేవుని అనుసరించటం, ప్రేమించటం అనే మాట మనకు కనబడతాయి. మీరు బాగా ఈ వచనాలను మీరు పట్టుకోవాలి. మీరు రాసుకుంటే మళ్ళీ ఒకసారి ఇంటి దగ్గర వెళ్ళి ఆ పదాలన్నిటిని కూడా మనం ఆలోచన చేయాలి, చదవాలి. ఇక్కడ ముగ్గురు ఈ పదాలను గురించి మాట్లాడినట్లుగా నేను ఇప్పుడు అన్నీ చదివించినాను కదా. ఇప్పుడు దీన్ని మనం 3 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. మన అంశం ఏంటిదంటే కాలేబు నిండు మనసుతో, మంచి మనసుతో దేవుణ్ణి అనుసరించిన వాడు. అయితే కాలేబుని గురించి కాలేబు సాక్ష్యం ఇచ్చాడు ఒకటి, రెండవది కాలేబుని గురించి మోసే సాక్ష్యం ఇచ్చాడు 2, 3 కాలేబుని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. నేను చదివిన 6 వచనాలలో 3 పాయింట్లుగా మనం విడగొట్టి ధ్యానం చేస్తే, మొదటిగా కాలేబే తనను గురించి తాను సాక్ష్యం ఇచ్చాడు. ఇది మొదటి పాయింట్ రాసుకోండి. మరి యెహోషువ గ్రంథం మొదటి మాట మీరు రాసుకోవాలి. 3 పాయింట్స్ నేను చెప్తాను, తర్వాత 3 వివరణలు కూడా నేను ఇస్తాను. మొదటిది యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం తీయండి ఒకసారి. 14వ అధ్యాయం 8వ వచనం. 8వ వచనము, నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగజేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించి తిని. నేను అని ఉంది ఇక్కడ. ఎవరు నేను అంటే ఎవరు అంటే యెహోషువ మాట్లాడుతున్నాడు. మీరు కావాలంటే 6వ వచనం చూడండి. యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువ యుద్ధకు రాగా కెనెజీయుడగు యెఫున్నె కుమారుడగు కాలేబు అతనితో ఇలాగు మనవి చేసెను. ఎవరు? కాలేబు మాట్లాడుతున్నాడు అనమాట. కాలేబు మాట్లాడుతూ కాదేశు బర్నియాలో దైవజనుడైన మోషేతో యెహోవా నిన్ను గూర్చి చెప్పిన మాట నీ వెరుగుదువు కదా అని యెహోషువతో కాలేబు మాట్లాడుతూ 7వ వచనము అంతా ఆయనే మాట్లాడినాడు. 8వ వచనంలో కూడా ఆయనే మాట్లాడతాడు. ఏమని? నాతో కూడా అనే మాట. ఎవరు? కాలేబు మాట్లాడుతున్నాడు అనమాట. నాతో కూడా బయలుదేరి వచ్చిన సహోదరులు కనాను వేగు చూడడానికి పోయినప్పుడు అందరూ జనుల హృదయాలను కరగజేసినాడు. మనం యుద్ధం చేయలేము, ఆ ప్రజలు నెఫీలీలుగా అనాకీలుగా ఉన్నారు, వారు భారీ దేహులు, వారి దగ్గర మనం బిడ్డతలుగా ఉన్నాము అని జనుల హృదయాలను కరుగజేసినప్పుడు నేనే కదా అంటాడు. ఇప్పుడు ఇక్కడ ఎవరు చెప్తున్నట్టుగా కాలేబు చెప్తున్నాడు. ఏమని? నేను నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించి తిని. మొదటి పాయింట్ రాయండి. కాలేబు వ్యక్తిగతంగా ఆయన సాక్ష్యం చెప్తున్నాడు, తనని గురించి చెప్తున్నాడు. ఏమని? నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో ఏమన్నాడు అక్కడ? దేవుణ్ణి అనుసరించి తిని. చాలా మంచి మాట చూడండి. నేను అనే మాట కాలేబు గురించి చెబుతున్న మాట. ఈ పదములో మనకు అర్థమయ్యే నీతి ఏమిటిదనంటే, కాలేబు తనని గురించి తాను చెప్పుకుంటున్న మాట అది. నేను నిండు మనసుతో యెహోవాను అనుసరించాను అని. వ్యక్తిగతంగా నేను కూడా ఈ మాట చెప్పగలగాల. నిండు మనసుతో నేను
యెహోవాను అనుసరిస్తున్నాను, లేక యేసు ప్రభువును అనుసరిస్తున్నాను, లేక దేవుని వాక్యాన్ని తూచా తప్పకుండా నెరవేరుస్తున్నాను అనే భావన మన జీవితంలో కూడా మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాలేబు ఆ మాటల్లో సందర్భం లేదంటే, నేను చెప్పాను కదా, ఆ అనాకీల మధ్యన కనానీయుల దేశంలో ఉన్న జనులను చూసినప్పుడు భయపడలేదు. మిగతా వారందరూ భయపడినారు కానీ కాలేబు మాత్రం భయపడలేదు. అంటే మనకు ఈ లోకంలో కొన్నిసార్లు రోగాలు అనేటివి మనల్ని భయపెడతాయి. ఈ లోకంలో మరి ముఖ్యంగా ఆర్థిక సమస్యలు అనేటివి మనల్ని భయపట్టిస్తాయి. లోకంలో ఉన్న మనుషులు కూడా మనల్ని భయపెట్టిస్తారు. ఈ పరిస్థితులు సాతానుడు అనుక్షణము మన వెంటే ఉంటాడు. విలియం మైక్డొనాల్డ్ అనేది ఆయన ఒక మాట అంటాడు, ప్రతి విశ్వాసిని పడగొట్టడానికి 12 సేనా వ్యూహముల దురాత్మలు ప్రతి విశ్వాసి చుట్టూ తిరుగుతూనే ఉంటాయంట. అంటే వీటన్నిటిని బట్టి మనం భయపడాలా, లోకం వైపు తిరగాల, ఆత్మీయతను విడిచిపెట్టాలా, కుంగిపోవాలా అనేది అపవాది యొక్క తంత్రం. ఎవరిని మెరుగునా అని సాతానుడు మనల్ని భయపెడుతూనే ఉంటాడు. ఇక్కడ కాలేబు ఏమన్నాడంటే, నేను వారందరూ మీ హృదయాలను నీరు కరుగజేసినారు, భయపడిచ్చినారు, కానీ నేను మాత్రము నిండు మనసుతో యెహోవాను అనుసరించి తిని అని ఆయన చెప్పాడు. మంచి సాక్ష్యం కదా. దేవుని నమ్ముకున్న మనము బాప్తిసం తీసుకున్న నాటి నుండి మనకు కూడా ఈ పోరాటం ఉంటుంది. దేవుని నమ్ముకున్న తర్వాత బాధలు, శ్రమలు, రోగాలు, కష్టాలు, ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, ఆటుపోట్లు, సాక్షి జీవితం, శరీర బలహీనతలు, ఆత్మీయ భక్తి జీవితంలో జారిపోయే స్థితిగతులు ఎన్నో వచ్చినప్పుడు కాలేబులాగా మనం చెప్పడానికి ధైర్యంగా ఉండాలి. ఒక మాట చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథములో ఒక మంచి మాట నేను గుర్తు చేస్తా. 21వ అధ్యాయం 22వ అధ్యాయం చూడండి, 3వ వచనం. 23 మొదటి వచనం చదమ్మా. 23 మొదటి వచనం. 23 మొదటి వచనం. పౌలు మహాసభ వారిని తేరిచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనసాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకుంటునని చెప్పాను. ఇక్కడ ఒక మంచి మాట చూడండి, పౌలు చెప్తున్న మాట. నేటి వరకు కేవలం మంచి మనసాక్షిని కలిగి దేవుని ఎదుట నడుచుకుంటుని అని అన్నాడు పౌలు. ఇంకొక వచనం చూడాలమ్మా, 24వ అధ్యాయము 16వ వచనం. ఈ విధమున నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను అన్నాడు. అక్కడేమన్నాడు 23లో దేవుని ఎదుట మంచి మనస్సాక్షి అన్నాడు. ఇక్కడేమన్నాడు 24:16లో? ఇక్కడ చూడండి, ఆ దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ, ఈ పాయింట్ పట్టుకోవాలి, ఎల్లప్పుడూ అనే మాట, ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను అన్నాడు. ఎంత మంచి మాట అంటే పౌలు మనకెంత మాదిరిగా ఉన్నాడు. మనుషుల ఎడలను దేవుని ఎడలను మన మనస్సాక్షి నిర్దోషముగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. కాలేబు అదే చెప్తున్నాడు, నేను నిండు మనసుతో యెహోవాను అనుసరించాను అన్నాడు. మన భక్తిని పొగడమో నిందించడమో బయట వాళ్ళది పక్కన పెట్టండి. మన మనస్సాక్షికి తెలుస్తుంది మన భక్తి ఎంత ఉంది అనేది, మన మనస్సాక్షి ఎంత నిర్దోషమైనదిగా ఉంది అనేది నాకు తెలుస్తుంది, మీకు తెలుస్తుంది. ఎల్లప్పుడూ మనము దేవుని ఎడలను మనుషుల ఎడలను అన్నమాట.
దేవుని ఎడల మనుషుల ఎడల అనే పదాలు చాలా అక్కడక్కడ కనబడతాయి. సమూయేలు గురించి చెప్పబడింది, అన్యాయస్తుడు దేవునికి భయపడకయు మనుషులకు భయపడకమా అన్నమాట కనబడతాయి. కాబట్టి మనము దేవుని ఎడలను బయట సాక్ష్యము, దేవుని ఎదుట బయటి మనుషుల ఎదుట మన మనసాక్షిని నిర్దోషమైనదిగా ఉండడానికి మనం అనుదినము ప్రయాసపడాలి. ఇది అందుకనే ఆయన పౌలు ఒక మాట అంటాడు, కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడంటే, నేను ప్రభువును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి. నేను ప్రభువును పోలి నడుచుకున్న ప్రకారము అంటాడు. ప్రభువును అనుసరించిన వ్యక్తి, ప్రభువును పోలి నడుచుకున్న వ్యక్తి ఎవరంటే, ప్రభువును మాదిరిగా పెట్టుకొని ప్రభు వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రభువులాగా, ప్రభువు ఎలాగైతే జీవించినాడో అలాగే జీవించినాడు. మీరు కూడా అలాగ నన్ను పోలి నడుచుకోండి అంటే చెప్పిన వ్యక్తుల్లో ఎవరు కూడా లేరు. పౌలే ఆ మాట. పౌలు తిమోతికి రాస్తూ రెండో తిమోతి పత్రికలో, తిమోతి నువ్వు నా బోధను చూసి, నా ప్రవర్తనను చూసి, నాకు కలిగిన శ్రమలను చూసి నువ్వు నన్ను విడవక వెంబడించినావు అని అంటాడు. అంటే ఆయన ప్రవర్తన నన్ను పోలి నడుచుకోండి అంటే అలాగే తిమోతి కూడా పౌలులాగానే, పౌలువలే ఆయన బోధనను అనుసరించి, ఆయన ప్రవర్తనను అనుసరించి, ఆ తర్వాత ఆయన శ్రమలను కూడా తీసుకొని ప్రభు కొరకు నిలబడిన వ్యక్తి పౌలు. చూడండి ఎంత మంచి మాట. చూడండి, భక్తులను మనం అనుసరించాలనే మాట కూడా బైబిల్లో కొన్నిసార్లు కనబడుతుంది. ఒక వచనం చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక దాటిపోదాం, మనం సమయం ఎక్కువ ఉంటుంది తక్కువ కాబట్టి మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఒక మంచి మాట నేను జ్ఞాపకం చేస్తా, దొరికితే చదవాలమ్మా. 7వ వచనం, మీకు దేవుని వాక్యమును బోధించి మీపైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలం శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును, అదేనమాట. ఈ మాట చాలా మంచి మాట. అందుకనే మిషనరీల చరిత్రను చదవాలని చెప్తున్నాను. భక్తులు 16వ శతాబ్దం నుంచి దాదాపు 15వ శతాబ్దం నుంచి మిషనరీలు మన ఇండియాకు వచ్చినారు. చాలామంది ప్రభు కొరకు, సాధు సుందర్ సింగ్ గారు కానీ, డేవిడ్ బైనార్డ్ కానీ, జార్జ్ ముల్లరు, ఆయన తర్వాత డిఎల్ మోడీ, బక్సింగ్ గారు, చాలామంది పాక్సుదొర గారు, దైవజనులు ఈ శతాబ్దంలో ఓసన్న గారు, చాలామంది ఉన్నారు. ప్రభు కొరకు బ్రతికి ప్రభులాగా జీవించి చనిపోయిన వారు. వాళ్ళ భక్తి ప్రవర్తన ఫలం మనం అనుసరించాలంటే కొన్నిసార్లు వాళ్ళు ప్రభువు మాదిరి మెయిన్, తర్వాత వాళ్ళు కూడా ఇట్లే నేను చెప్పినట్లుగానే యెహోషాపాతు దావీదు అనుసరించిన అన్నమాట యెహోషాపాతు గురించి కూడా ఉంది. మీరు కావాలంటే చదివితే ఒక వచనం మీకు ఆధారంగా చూపిస్తా. ఎక్కడది? 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం చూస్తారా? ఒక మాట 17వ అధ్యాయం అనుకుంటా, ఫాస్ట్గా తీయాలి ఒక మాట. 17వ అధ్యాయం ఎక్కడది? 4వ వచనం, 3 నుంచి చదివమ్మా. 3 నుంచి, యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభంలో నడిచిన మార్గమునందు నడుచుచు అన్నాడు. దావీదును ముందుగా పెట్టుకున్నాడు. ఎవరు? యెహోషాపాతు. అట్లన్నమాట. అంటే భక్తులను అప్పుడప్పుడు మనం చదవాలి, పుస్తకాలు చదవాలి. వ్యక్తుల ధ్యానము అంటారు. ప్రసంగ విధానంలో 7 ఒకటి ఏంటిదంటే వ్యక్తుల ధ్యానము. దాన్ని స్టడీ చేయాలి. అప్పుడు మన విశ్వాసం రెట్టింపు కావడానికి అవకాశం ఉంది. కాబట్టి కాలేబు తనను గురించి తాను ఏం చెప్తున్నాడంటే, నేను నిండు మనసుతో ప్రభువును అనుసరించి తిని, అది ఆయన గురించిన, అతని గురించిన వ్యక్తిగత సాక్ష్యము. ఒకవేళ ఇందులో పాఠం ఏంటిదంటే, మనం ఎప్పుడైతే బలహీనపరచబడతామో దేవునితో సరి చేసుకోవాలా. మనము
తోటి భక్తులను బైబిల్లో తీసుకొని మాదిరిగా పెట్టుకోవాలి. వారి విశ్వాసం ఒక్కొక్కరికి ఒక స్పెషలైజేషన్ ఉంటుంది. పౌలుకు ఒక ప్రత్యేకత ఉంటుంది, పేతురుకు ఒక ప్రత్యేకత ఉంటుంది, మోషేకు ఒక ప్రత్యేకత ఉంటుంది, యెహోషువకు ఒక ప్రత్యేకత ఉంటుంది, ఏలియాకు ప్రత్యేకత ఉంటుంది, ఎలీషాకు ప్రత్యేకత ఉంటుంది, ఇర్మియాకు ప్రత్యేకత ఉంటుంది. దాంట్లో వాటిని పట్టుకొని మనము ధ్యానం చేస్తే మన వ్యక్తిగత భక్తి జీవితం బలపడడానికి చాలా అవకాశం ఉంటుంది. ఇక్కడ యెహోషువ 14:8 అతడు తానే నేను యెహోవాను నిండు మనసుతో అనుసరించుకొని అంటాడు. ఇది మన భక్తి జీవితాన్ని వ్యక్తిగతంగా లోపాలు ఏదైనా ఉంటే సరి చేసుకొని మనము బలపడితే మన నుండి చాలామంది బలపడతారు. మనము బలపడితే మన పిల్లలు, మన భార్య, మన ఇంటి పక్కన వాళ్ళు అక్కడ అట్లా స్ప్రెడ్ అవుతూ వస్తుంది. మనం వ్యక్తిగతంగా బలపడినంత వరకు ఎవరు కూడా మన ఇంటి వారు మన భక్తి బయటికి దాటడానికి అవకాశము ఉండదు. ఇది మొదటిగా మనం గమనించాలి. రెండవ తలంపు చూడండి, యెహోషువ గ్రంథమై 14వ అధ్యాయం. రెండవ వ్యక్తి ఇప్పుడు యెహోషువను గురించి లేక కాలేబును గురించి సాక్ష్యం గురించి చూద్దాం. 9వ వచనం. ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనుక నీవు అడుగు పెట్టిన భూమి నిశ్చయముగా నీకు నీ సంతానమునకును స్వాస్థ్యముగా ఇస్తాను అన్నాడు. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారు? ఇక్కడ కాలేబును గురించి మోషే చెప్తున్నాడు. కాలేబు, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించావు అని. ఇక్కడ ఇతరులు మన గురించి సాక్ష్యం చెప్పటం, అదే సాక్ష్యం. సాక్ష్యం అంటే మన గురించి మనం చెప్పుకునేది సాక్ష్యం కాదు. ఎప్పుడైనా కూడా ఇతరులు మన గురించి చెప్పడమే నిజమైన సాక్ష్యం. అది ఇక్కడ మోషే చెప్తున్నాడు కాలేబును గురించి. కాలేబు, నువ్వు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించి. ఒక దైవజనుడిగా నేను చెప్పాలి మీ గురించి. ఏ సంఘంలో ఆ సంఘ దైవజనులు చెప్పాలి, పలాని విశ్వాసి మంచి విశ్వాసి, పలాని విశ్వాసురాలు ప్రార్థనా పరురాలు. ఒక దైవజనుడు మోషే కాలేబును గురించి చెప్తున్నాడు, నువ్వు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించావు అని. చూడండి ఎంత మంచి మాట. ఇదే మాట సౌలును గురించి సమూయేలు ఏమన్నాడు తెలుసా? ఎందుకంటే బైబిల్ లోపలికి వెళ్తే మనకు సమయం చాలదు. కానీ సమూయేలు సౌలును రాజుగా చేసినందువలన ఆయన దుఃఖపడ్డాడని ఉంది. సౌలు ప్రవర్తనను చూసి సౌలు దేవునికి వ్యతిరేకంగా జీవించటం ద్వారా పశ్చాత్తాపడ్డాడంట సమూయేలు. సౌలు జీవితం మీరు 17వ అధ్యాయం చదవాలి. సమూయేలు గ్రంథంలో 16వ అధ్యాయం అనుకుంటా అక్కడ రాయబడింది. అంటే కొంతమంది దైవజనులు మనం ప్రవర్తనను చూసి మెచ్చుకోవాల్సిందే తప్ప దుఃఖపడాల్సిన అంత జీవితం మనం జీవించడానికి వీల్లేదు. అవును, మన గురించి ఇతరులు మంచి సాక్ష్యం చెప్పడానికి ఇష్టపడాలి. మంచి దైవజనుడు, మంచి విశ్వాసి, మంచి ప్రార్థనాపరుడు, క్రమం తప్పనివాడు, చర్చికి క్రమం తప్పనివాడు, ఒక నియమము నిబద్ధత గలవాడు, ప్రభు కొరకు రోషం గలవాడు, మనసాక్షిని కల్మషం లేకుండా కాపాడుకునేవాడు అనే ఒక మంచి సాక్ష్యాన్ని మనము డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనబడతాయి. ఇక్కడ నేను ఇంకా వేరే రెఫరెన్స్ల జోలికి వెళ్ళడం లేదు. ఇంకా ఇది మనకు అర్థమైతే చాలు. ఇతరులు మన గురించి మంచి సాక్ష్యం చెప్పాలి. నా గురించి, నీ గురించి, మన అందరి గురించి సాక్షిగాని మీరే నా సాక్షులు అన్నాడు. ఏమన్నాడు? పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు యెరూషలేములోను, యూదయ సమరయలోను, బూదిగంతముల వరకు ఎవరు సాక్షులు అంటే మీరే నా సాక్షులు అని. ఇంకొక మాట కూడా అన్నాడు. ఏమన్నాడంటే మిమ్మల్ని బట్టి దేవుని నామము దూషించబడకూడదు అన్నాడు.
అవునా కాదా? మనల్ని బట్టి దేవుని నామం మహిమపరచబడాలి తప్ప మనల్ని బట్టి దేవుని నామం దూషించబడకూడదు. ఇది 2వ తలంపు. 3వ తలంపు నేను గుర్తు చేసి ముగిస్తా. 3 తలంపులు మళ్ళీ చెప్తా ఒక మాట కోణంలో. 14వ అధ్యాయం సంఖ్యాకాండము 14:24 చదువుతారా? నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టెదను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరు చెప్తున్నారంటే దేవుడు చెప్తున్నాడు. దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. ఎవరి గురించి? కాలేబు గురించి. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన, నన్ను అంటే దేవుడు అక్కడ, నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టేదాను అన్న. నేను ఒక మాట చెప్తాను మీకు ఈ పదము వివరించే ముందుగా. కనాను దేశానికి ఎవరు వెళ్ళినారంటే ఒక మాట, ఐగుప్తు నుంచి బయలుదేరిన ప్రజలలో ఆనాడు 6 లక్షల కాల్బలము అని రాసినాడు. 6 లక్షలు యుద్ధ వీరులు. కాల్బలం అంటే యుద్ధం చేసేవారు. ఇక స్త్రీలు పిల్లల్ని అంతా కలిస్తే దైవజనులు జి జాన్ గారు 25 లక్షల మంది ఉంటారు అన్నాడు. 25 లక్షల మంది ఆ రోజు ఐగుప్తు నుంచి బయలుదేరితే కనాను దేశానికి ఎవరు పోయినారంట? కాలేబు, యెహోషువ. అంటే ఆ తరము అక్కడ బయలుదేరిన ప్రజలంతా కూడా అరణ్యములు రాలిపోయినారంతా. తిరుగుబాటు ద్వారా, సనుగుల ద్వారా, రకరకాల పాపాల ద్వారా పోయారు. యెహోషువ, కాలేబులు మాత్రమే కనాను దేశంలో ప్రవేశపెట్టబడినారు. మీరు బాగా గమనించాలి. అంటే వారిద్దరేని కాదు, మీరు అది గమనించాలి. అంటే బయలుదేరిన తరమంతా పోయింది, మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ వచ్చింది. అర్థమైంది నేను చెప్పేది? బయలుదేరినప్పుడు ఉన్న ప్రజలందరూ పోయినారు, మళ్ళీ రెండవసారి జనాభా పుట్టింది కదా, ఆ ప్రజలకే మోసే ద్వితీయోపదేశ కాండం వల్ల రెండవసారి ఉపదేశం చేసినారు. అంటే బయలుదేరిన వ్యక్తుల్లో వారిద్దరు మాత్రమే అడుగు పెట్టినారు కనానులో. మిగతా వాళ్ళంతా మళ్ళీ కొత్త తరం ఒకటి ఉంది కదా, వాళ్ళు యెహోషువ, కాలేబులతో పాటు వెళ్ళినారు. అది మీరు బాగా మనసులో పెట్టాలి. ఇక్కడ యెహోషువ, కాలేబుతో దేవుడే చెప్తున్నాడు, నువ్వు నిండు మనస్సుతో, మంచి మనసు అన్నాడు. ఫస్ట్ ఏమన్నాడు? నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించినావు. నువ్వు ఖచ్చితంగా నువ్వు పోయిన దేశంలో నేను నిన్ను ప్రవేశపెట్టేదాను అన్నాడు. మీరు ఆలోచన చేయండి. మన పిల్లలు పరలోకం పోతే చాలు, మేము అగ్నిగుండం పోతే అనుకోకు. మీరు అట్ట అనుకోకూడదు మనం. ఏమ్మా అంటే ఆ తరంలో వాళ్ళిద్దరే పోయినారు కాబట్టి మా పిల్లలు పోతే చాలు మేము లోకంలో అట్లా అని దాన్ని మనం మరణాన్ని కోరుకోకూడదు. ఇక్కడ కంప్లీట్ చేయబడింది కొత్త నిబంధన, ప్రత్యక్షపరచబడిన గ్రంథం. ఇప్పుడు నీడ, ఛాయ అవన్నీ లేవు. యేసుక్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి వ్యక్తి పరలోకానికి వెళ్తాడు. అయితే భూమి మీద జీవిస్తున్నప్పుడు ఈ లోకాన్ని రక్షించడానికి క్రీస్తు వలె మనం బతకాలి. అన్యజనులు ప్రపంచమంతా ప్రభువును నమ్ముకోవాలంటే మనమే సాక్షులముగా దేవుని నిండు మనసుతో అనుసరించాలి. దేవుడు మెచ్చుకునే ప్రవర్తన కలిగి ఉండాలి. ఇక్కడ దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? నీవు మంచి మనసు గలవాడవై నిండు మంచి మనసుతో నువ్వు నన్ను అనుసరించావు కాబట్టి నేను నిన్ను ఖచ్చితంగా కనానులోనికి ప్రవేశపెడతాను. ఇప్పుడు చూడండి, ఒకటి కాలేబు వ్యక్తిగతంగా తనను గురించి చెప్పుకున్నాడు, నేను అలా మంచి మనసుతో ప్రభువుని అనుసరించానని. రెండవది మోషే కాలేబు గురించి చెప్పాడు. మూడవది దేవుడు కాలేబు గురించి చెప్పాడు. ఇది 3 విషయాలు. ఇప్పుడు ఈ 5 నిమిషాలు ఉంది మనకి. ఈ 5 నిమిషాల్లో
నిండు మనసుతో అనుసరించుట అంటే ఏమిటి అది నేను చెప్పి దీనికి కూడా ఒక 3 పాయింట్లు చెప్తా వివరణ లేకుండా. కాలేబును గురించి ముగ్గురు అతడు, మోషే, దేవుడిచ్చినాడు. ఇంతకంటే గొప్ప సాక్ష్యం మనకేం లేదు. వ్యక్తిగతంగా నేను మంచి మనసు కలిగి దేవుని అనుసరించాలా, నన్ను చూసిన వాళ్ళు ఇతరులు సాక్ష్యం చెప్పాలా, ఇతరులతో పాటు దేవుడు కూడా సర్టిఫై చేయాలి మన జీవితాన్ని. ఇది మనం మనసులో పెట్టుకోనల్లా. ఇప్పుడు కాలేబు నిండు మనసుతో అనుసరించినాడని ఉంది కదా, ఆ నిండు మనసుతో అనుసరించడం అంటే ఏమిటి అనేది ఇది నేను క్లుప్తంగా చెప్పి నేను ముగింపు చేస్తా. దయచేసి చూడండి. ఒక 5 నిమిషాలు లేక 10 నిమిషాల్లో కూటం ముగిస్తా. నిండు ప్రశ్న రాసుకోవాలి. నిండు మనసుతో ప్రభువును అనుసరించుట అంటే ఏమిటి లేక అర్థం ఏమిటి అంటే నేను గుర్తు చేస్తా. నిండు మనస్సుతో ప్రభువును అనుసరించడం అంటే ఒకటి, నిండు మనసు అనే పదంలోనే మనకు సబ్జెక్ట్ అర్థమవుతాయి. ఒక బిందె నిండుగా ఉంది అంటే దాన్ని ఏమంటాం? బిందె నిండుగా ఉంది అని. ఒకవేళ సగానికే నీళ్ళు ఉన్నాయనుకోండి, సగము కలిగిన బిందె నీళ్ళు, సగం బిందె నీళ్ళు కలిగిన, మనం నడుస్తూ వెళ్ళినప్పుడు కూడా అది తొలుకుతుంది ఎక్కువ. నిండు కుండ కానీ నిండు బిందె కానీ నీళ్ళు తొలగడానికి అవకాశం ఉంది. అంటే దీని అర్థం ఏంటిదంటే సగం వరకే ప్రభుని అనుసరించటం, సగం లోకాన్ని అనుసరించటం, సగం దేవుని వెంబడించటం, సగం లోకాన్ని వెంబడించటం అనేది కాదు నిండు మనసు అంటే. అది మీరు మనసులో పెట్టాలి. అంటే బైబిల్లో ప్రభు ఏమన్నాడంటే, ఒకడు సిరికిని దేవునికిని దాసుడుగా ఉండనేరడు అన్నాడు. ద్విమనస్సులు దేవుడు ఇష్టపడాడు, 2 మనస్సులు కలిగిన వాడు. అందుకని ఏలియా ఏమంటాడంటే రాజుల గ్రంథంలో, మీరు ఎన్నాళ్ళ మట్టుకు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే యెహోవాను అనుసరించండి, బయలు దేవుడైతే బయలుని అనుసరించండి అని అంటాడు. మీరు బాగా గమనించాలి. ఇది మొదట ఏంటిదంటే, నిండు మనసు అనే మాటకు అర్థం ఏంటిదంటే పరిపూర్ణంగా ప్రభువుని అనుసరించటం. 2 జీవితాలు దేవునికి ఇష్టమైనవి కాదు, 2 ప్రవర్తనలు దేవునికి ఇష్టమైనవి కాదు, 2 మార్గాలు దేవునికి ఇష్టమైనవి కాదు. ఇట్లా సాతాను మార్గం, ఇట్లా దేవుని మార్గము దేవునికి ఇష్టమైనవి కాదు. అందుకనే ప్రకటన గ్రంథంలో ఏమంటాడంటే, నువ్వు ఉంటే వెచ్చగానైనా ఉండు, లేక చల్లగానైనా ఉండు. నువ్వు నులివెచ్చనగా ఉన్నావు అనుకో, ఏమంటాడు దేవుడు, నా నోటి నుండి నేను మిమ్మల్ని తీసేస్తా అంటాడు, ఉమ్మేస్తా అంటాడు. ఈ పదాలు మనకు బాగా తెలుసు, ఈ సంగతులు మనకు బాగా తెలుసు అయ్యా. కాబట్టి మనము ఏం చేయాలంటే 2 కాకుండా పూర్ణ మనసుతో అనుసరించటం అనేది మన మనసులో పెట్టుకోవాలి. ఇది మొదటిది. రెండవది ఏంటిదంటే, నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించటము అనే మాటకు అర్థం ఏంటిదంటే, బాగా వినాలి. నిండు మనసుతో ప్రభువుని అనుసరించటం అంటే రెండవది ఏంటిదంటే, మన భక్తి జీవితాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ముందుకు సాగటమే. మీరు బాగా వినాలి మళ్ళీ ఒకసారి. అంటే మన ధ్యాస మన భక్తి మీద గమనముతో ముందుకు సాగాల. మన మనసు లేక మన ధ్యాస, మన గమనము లేక ఎరుక అంటాం చూడండి, ఎరుక కలిగి మన భక్తి జీవితంలో సాగిపోతూ ఉండాలి. అది నిండు మనస్సుతో అన్నమాట. దీనికి నేను కొన్ని విషయాలు గుర్తు చేస్తా. మన భక్తి జీవితము ధ్యాసతో, గమనముతో లేక ఎరుకతో ముందుకు సాగుతున్నప్పుడు మనకు వచ్చే అవరోధాలు ఏంటివంటే, నేను కొన్ని సందర్భాలు చెప్తా. మీరు నిర్గమాకాండం 15వ అధ్యాయంలో 20 వచనము నుంచి చూస్తే అక్కడ ఒక స్థలానికి వస్తారు వారు. సూరు అరణ్యం దాటిన తర్వాత మారా అనే స్థలానికి వస్తారు. అక్కడ నీళ్లు చేదుగా ఉంటాయి. మీరు వినాలి వాక్యం. మీరు బైబిల్ తిప్పకుండా నేను చెప్తున్నా కొన్నిసార్లు. అక్కడ మారా నీళ్లు చేదుగా ఉన్నందువలన ప్రజలందరూ మోషే మీద సనగడం ప్రారంభించినారు.
ఈ మాట మీరు బాగా మనసులో పడాలి. కొన్నిసార్లు ఆ 15వ అధ్యాయంలో 14వ అధ్యాయంలో వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటొచ్చినారు. 15వ అధ్యాయం ప్రారంభంలో యెహోవాకు గానం చేసినారు, ఆనందంగా ఆరాధన చేసినారు. 16వ అధ్యాయం 15వ అధ్యాయం దాటక ముందే చేదు అనుభవం వచ్చింది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి, మన భక్తి జీవితం ఎప్పుడు ఒకటే సాపిగా ఉంటుంది అనుకోకూడదు. ఎత్తుపల్లాలు అనేటివి ఉంటాయి. లోకములో ఉన్నాం, శరీరంలో ఉన్నాం కాబట్టి కొన్నిసార్లు చేదు అనుభవాలు వస్తాయి, కొన్నిసార్లు చీకటి అనుభవాలు వస్తాయి, దుఃఖము పడే అవకాశాలు వస్తాయి. ఇటువంటప్పుడే మన భక్తిని మనం గమనంలో పెట్టుకోవాలని చెప్పేది. ఎరుకతో మనం జీవించాలా. మనం ఒక భక్తిని కొనసాగిస్తున్నప్పుడు ఇలాంటివి వచ్చినప్పుడు మన మనసాక్షిని మనము ఎరుకగలిగి బతకాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు బైబిల్లో ఇట్లాంటి సన్నివేశాలు నేను చాలా చెప్పగలను. మీరు 14వ అధ్యాయం మీరు నిర్గమకాండంలోనికి వస్తే ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు మోషే దగ్గరికి వచ్చి వాళ్ళంతా ఏమన్నారంటే, ఎనికిల సైన్యం తరుముతూ ఉంది, ఫరో రథాలు తరుముతున్నప్పుడు ఒకే మాట అన్నారు మోషే దగ్గరికి వచ్చి, అయ్యా ఐగుప్తులో మాకు సమాధులు లేవని ఇక్కడ చంపడానికి తీసుకొచ్చినావా నువ్వు మమ్మల్ని అంటాడు. అర్థమవుతుందమ్మా నేను చెప్పేది? అంటే మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చినావా ఇక్కడికి, సమాధులు అక్కడ లేవా? చూడండి, సనుగులు అనేటివి విరోధము అనే భావన అందులో మనం గమనిస్తాం. చావు దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనం ప్రభువుని విడిచిపెట్టడానికి అవకాశం ఏమీ లేదు. మీరు సంఖ్యాకాండంలో ఒక వచనం మీరు చదివితే, మాకు ఐగుప్తులో ఉన్నప్పుడు దోసకాయలు కీరకాయలు బాగా ఆహారం బాగుండా, నువ్వు మాకు ఇక్కడ సవిసారం లేని ఆహారం పెడుతున్నావని వాళ్ళు సనిగినారు. మీరు అర్థం చేసుకోవాలి. దేవుని నమ్మినప్పుడు బాగా తాగుతుంటుంది, తింటుంటుంది, ఆదివారం ఎల్చ చేస్తుంటుంది, సినిమాలకు పోతుంటుంది. మాకు ఏమీ లేకుండా ఇప్పుడెందుకో ప్రభుని నమ్ముకున్నాక అన్ని కష్టాలే, అన్ని బాధ, ఇవన్నీ మీరు గమనించాలి. ఇవన్నీ కూడా మన భక్తి జీవితంలోనికి వస్తాయి. ఇవి గమనములోని పెట్టుకోవాలి, ధ్యాసలో పెట్టుకోవాలి. అంటే కాలేబుకి ఇవన్నీ రాలేదా? ఇవన్నీ ఉన్నాయి. కాలేబు జీవితంలో ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇశ్రాయేలుతో పాటు ఈయన కూడా ఉన్నాడు కదా కాలేబు. మరి ప్రజలు జరుగుతున్నారు, కాలేబు ఆ మనస్సు కలిగి ఉన్నాడు కదా. అదే అన్నమాట మన జీవితంలో గమనించాలి. ఖచ్చితంగా ఇటువంటివి మనకు జరుగుతాయి అనడానికి ఒక నిదర్శనం అన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే, రెండవది మన భక్తిని గమనిస్తూ ధ్యాసతో ముందుకు కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా కనబడతాయి. ఇది రెండవది. నిండు మనసుతో దేవుని అనుసరించటం అనే మాట. మూడవది ఏంటిదంటే, మీరు గమనించాల్సింది ఏంటిదంటే, కాలేబు 45 సంవత్సరాలు, కాలేబు 45 సంవత్సరాలు నిండు మనసుతో దేవుణ్ణి వెంబడించినవాడు. ఒక మాటలో చెప్పాలంటే, బ్రతికినంత కాలము లేక నిరంతరము ప్రభువును మనము విడవక వెంబడించవలెను. ఇది మూడవది. అంటే దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకుంటామనంటే, అంటే ఇటు చెప్తా నేను, మీరు మనసులో పెట్టండి. జనవరి 1 వస్తే ప్రారంభిస్తాము, ఫిబ్రవరి మార్చి లోపల భక్తిని వదిలిపెడతాం. అంటే ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, నిరంతరము 45 సంవత్సరాలు నిరంతరము మంచి మనసు, నిండు మనసు కలిగి ప్రభువును అనుసరించిన వాడు. అంటే ఇక్కడ గ్యాప్ లేదు. చూడండి, నిరంతరము ప్రభువును వెంబడించటం, అది అంటే గ్యాప్ లేకుండగా అన్నమాట. గ్యాప్ లేకుండగా ప్రభువును ఆరాధించటం, అనుసరించటం. ఈరోజు కొంచెం బాగలేదు, మనసు బాగలేదు, ఈ వారం నేను రాలేను, మంచం మీదనే ఉంటా అని అనడం కాదు. ఏమ్మా, అది కాదు. లేకపోతే కష్టం వచ్చింది కాబట్టి నేను చర్చికి రాను, లేదు అక్కడిక్కడ డబ్బులు దండిగా వచ్చినాయి కాబట్టి ఇంకా అబ్బా దేవుడు నాకు బాగా జాయిన్ చేసినాడు,
దేవుడు సమృద్ధిగా ఇచ్చినాడు. భోజనాలు పెట్టండి సంఘంలో, మీటింగ్లు పెట్టండి సంఘంలో, సేవకులు, ఇది కాదు. అంటే కష్టం వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టడము, సంతోషం కలిగినప్పుడు కలిసి వచ్చినప్పుడు దేవుని అనుసరించడం కాదు. నిరంతరం ఈ పాయింట్ పెట్టాలి మీరు. నిరంతరం బాధ కలిగిన, రోగం కలిగిన, కరువు కలిగిన, ఇబ్బందులు కలిగిన, పక్కవారు దూషించిన, ఇటు పక్క దూషించిన, ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా, ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా ప్రభు మనసును కలిగి వెంబడించటమే. కాలేబు జీవితంలో అదే జరిగింది. 45 సంవత్సరాలు మీరు చదవండి, కనబడతాయి. ఇది సబ్జెక్ట్ కాలేబు గురించి కాబట్టి నేను చెప్పాల్సి వచ్చింది. యెహోషువ గురించి కూడా చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఇవి వ్యక్తిగత భక్తి జీవితాలు మనం ధ్యానం చేస్తే మన భక్తి జీవితానికి చాలా అవసరం. అంటే నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించటం అంటే 3 విషయాలు నేను గుర్తు చేశాను. ఏంటిది? ఒకటి నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించడం అంటే ఏంటిది? అంటే లోకాన్ని, దేవుణ్ణి మనం ప్రేమించటం కాదు. అంటే సగము దేవుడు, సగము లోకము, లేక ఒక వారం భక్తి, ఒక వారము దేవుడు, లోకం, అట్లా కాదు. 2 తలంపులు, 2 మనసులు, 2 జీవితాలు కాకుండా అనుసరించటమే నిండు మనసు అనేది. రెండవది ఏంటిదంటే మన భక్తిని ధ్యాసతో లేక గమనముతో, ఎరుకతో సాగటం. అంటే దీనికి భావం ఏంటిదంటే కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు, వ్యతిరేకతలు వచ్చినప్పుడు దేవుని మీద సరగకుండా, దేవుని దుఃఖపెట్టకుండా, ఇవన్నీ గమనిస్తూ మనము ముందుకు సాగటం. మూడవది ఏంటిదంటే భక్తి జీవితం అనేది ఒకనాటితో ఆగిపోయేది కాదు. నిరంతరం. ఇందాక సహోదరుడు మన తిమ్మోతన్న కొంచెం నసగా ఉంది, బాడీ పెయిన్గా ఉంది, మా తమ్ముడు రాలేదు సార్ అన్న. అంటే నాకు కూడా 2-3 రోజుల నుంచి జలుబు ఇవన్నీ ఉన్నాయన్న, పెయిన్స్ ఉన్నాయి, తప్పదు మనం ప్రభు కొరకు అని చెప్పాను నేను. అన్న ఇంకో సర్వీస్కి మా తమ్ముడు వెళ్తాడు అన్నాడు. మంచిది లేదన్నది. కాబట్టి మనము ఖచ్చితంగా నిరంతరం ప్రభువుని విడవక, ఎడబాయక మనం ప్రభువుని అనుసరించాలి. మన జీవిత కాలమంతా కూడా ప్రభువుని మనం అనుసరించాల్సిందే. ఒకసారి ప్రభువుకు హృదయం ఇచ్చినప్పుడు, ఒకసారి ప్రభువును వెంబడించినప్పుడు ఇంకా వెనక తీస్తే మనకేమీ లాభమేమీ ఉండదు. కొన్నిసార్లు కష్ట నష్టాలు జరిగినప్పుడు ప్రభువే మనల్ని ఆదుకుంటాడు, ముందుకు కొనసాగిస్తాడు. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేద్దాం. బాబులో ప్రార్థన చేస్తాం.